తిమింగలం నన్ను మింగేస్తుందేమోనని, నా పనైతే అయిపోయిందేమోనని, ఆ భయంకరమైన సంఘటనైతే ఆ పిల్లవాడు మీడియాతో అయితే పంచుకున్నాడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీలో చాలామంది సముద్రంలో షిప్పుల్లో కానీ బోటుల్లో కానీ వెళ్ళే ఉంటారు. ఇలా వెళ్ళే క్రమంలో మీకు ఎప్పుడైనా సరే తిమింగలాలు కానీ షార్కులు కానీ ఎదురయ్యాయా? అవి ఎదురైనప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది? కానీ ఒక షార్కు కానీ తిమింగలం కానీ మనం వెళ్ళే బోటులో అటాక్ చేసి ఒక్కసారిగా నోటితో కరిచి పట్టుకుంటే ఆ భయానక దృశ్యం ఎలా ఉంటుంది? అలాంటి సంఘటన ఒక చోట జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పుంటా ఎరీనాస్, చిలీలో సముద్రంలో ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఒక చిన్న బోటులో వీళ్ళు సరదాగా షికారుకైతే వెళ్ళారు. ఇలా వెళ్ళిన క్రమంలో ఏమైందంటే, ఈ బాబు ఏదైతే ప్రయాణిస్తున్నాడో చిన్న బోటు, ఆ బోటు దగ్గరికి ఒక తిమింగలం అయితే వచ్చింది. హంప్యాక్ తిమింగలం ఇది. ఇది ఒక్కసారిగా ఆ బాబు ప్రయాణిస్తున్న బోటు దగ్గరికి వచ్చి ఆ బాబుని ఒక్కసారిగా నోటితో కరిచి కొద్దిసేపు అయితే పట్టుకుంది. పట్టుకొని కొద్దిసేపటి తర్వాత అయితే వదిలేసింది అది మళ్ళీ క్షేమంగా ఏమీ చేయకుండా. అయితే ఇదంతా ఇప్పుడు ఈ తండ్రి కూడా తనతో పాటు వేరే బోట్లో వచ్చాడు కదా, వచ్చినప్పుడు అతను కూడా వీడియోలో రికార్డ్ అయితే చేస్తున్నాడు. కొన్ని గజాల దూరంలోనే ఇతనైతే ఉన్నాడు. అయితే ఈ తిమింగలం ఆ బాబు ప్రయాణిస్తున్న బోటుని పట్టుకున్నప్పుడు ఇతను గట్టిగా కేకలు వేసి, నువ్వు ఏమి చేయకుండా కదలకుండా ఉండు, సైలెంట్గా ఉండు అని చెప్పి అతను కేకలు వేయడంతో ఆ పిల్లవాడు కూడా భయంతో అలాగే సైలెంట్గా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ తిమింగలం అయితే ఆ బాబుని బోర్డుని వదిలేసింది. కావాలంటే మీరు పక్కన స్క్రీన్ షాట్ పెడతాను, చూడండి, దీంట్లో మీకు కనిపిస్తుంది. చిలీలోని పటగోనియా తీరానికి సమీపంలో గత శనివారం అయితే ఈ ఘటన అయితే జరిగింది. ఈ బాబు పేరు ఆండ్రియన్. తర్వాత వీళ్ళు తీరానికి చేరుకున్న తర్వాత తండ్రి అతని కుమారుడు ఆండ్రియన్ మీడియాతో మాట్లాడుతూ ఆ పిల్లవాడు ఎంత భయపడ్డాడు, తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో అయితే పంచుకున్నాడు. ఏదనగానే అంత దగ్గరగా వచ్చి ఈ తిమింగలం అనేది నోటితో కరిచి పెట్టుకోవడంతో ఆ పిల్లవాడైతే ఒక్కసారిగా షాక్ గురవడంతో పాటు భయాందోళనకు అయితే గురయ్యాడు. తిమింగలం నన్ను మింగేస్తుందేమోనని, నా పని అయితే అయిపోయిందేమోనని, ఆ భయంకరమైన సంఘటన అయితే ఆ పిల్లవాడు మీడియాతో అయితే పంచుకున్నాడు. అక్కడ చిలీ సముద్ర జలాల్లో తిమింగలాలు మనుషులపై దాడి చేయడం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటాయంట అక్కడ. ఏదైనా కానీ సముద్రంలో ప్రయాణించేటప్పుడు ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద షిప్పుల్లో కానీ స్టీమర్లో కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువ దూరం వెళ్తే ఈ తిమింగలాలు షార్కులు అనేవి కనపడుతూ ఉంటాయి. కానీ అవి ఏంటంటే ఈ షిప్పులు లాంటివి పెద్దగా ఉంటాయి కాబట్టి అటాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న పడవల్లో అంటే వాటికి అటాక్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది ఈ తిమింగలాలకి. దీనివల్ల ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు అంత దూరం వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఈ పిల్లవాడికి అదృష్టం బాగుండి అది నోటితో కరిచి పట్టుకుని వదిలేసింది. లేదంటే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉండేది. ఏదైనా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం మనం. థ్యాంక్ యూ.